హైదరాబాద్ నగర భద్రతను మరింత పటిష్టం చేసేందుకు పోలీసులు ఆపరేషన్ కవాచ్ కార్యక్రమం చేపట్టారు. ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలోని మాణికేశ్వరి నగర్ కమాన్ వద్ద సీఐ మహేష్ గౌడ్, ట్రాఫిక్ సీఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో ప్రత్యేక వాహన తనిఖీలు నిర్వహించారు. నేరాల నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాల అరికట్టడమే లక్ష్యమని పోలీసులు తెలిపారు. తనిఖీలో నిబంధనలు ఉల్లంఘించిన 5 వాహనాలను సీజ్ చేసినట్లు వెల్లడించారు. సిపి గారు సజ్జనార్ సార్ గారి ఆదేశానుసారము ఈ మాణికేశ్వర్ నగర్ లో ఈ రోజు ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యము మరియు లా అండ్ ఆర్డర్ పోలీసుల వారి సహకారంతో అందరం కలిసి ఈ రోజు మేము నాకాబంద్ ఆపరేషన్ కవచ్ ప్రోగ్రామ్ నిర్వహిస్తా ఉన్నారు. ఈ రోజు ఇందులో ముఖ్యంగా వితౌట్ నెంబర్ ప్లేటు, ఫేక్ నెంబర్ ప్లేటు, ఇర్రెగ్యులర్ నెంబర్ ప్లేట్ మీద ప్రత్యేక డ్రైవ్ నడుస్తూ ఉంది, స్పెషల్ డ్రైవ్. ఇందులో ముఖ్యంగా ఈ యొక్క నెంబర్ ప్లేట్ లేకుండా చాలా మంది ఏం చేస్తారంటే అసలు నెంబర్ ప్లేట్ కాకుండా వేరే వాళ్ళ నెంబర్ ప్లేట్ పెట్టుకొని ఈ చలాలను తప్పించుకోవడం కోసం కానివ్వండి, తర్వాత దొంగతనం చేసి వెహికల్స్ ని వేరే నెంబర్ ప్లేట్ పెట్టడం కానివ్వండి చేసేసి చాలా మందిని వీళ్ళు చాలా మంది మోసం చేస్తూ ఉంటుంటారు. నెంబర్ ప్లేట్ మార్చేసి కూడా చలాన్స్ రాకోకుండా తప్పించుకొని తిరుగుతూ చలాన్ నుంచి కూడా తప్పించుకొని తిరుగుదామని చూస్తూ ఉంటుంటారు. కాబట్టి అటువంటి వెహికల్స్ ని మేము పట్టుకొని ఈ రోజు వాటిని సీజ్ చేసేసి పోలీస్ స్టేషన్ లో లీగల్ గా వాటిని కోర్టు ముందు ప్రవేశపెడతారు, ఛార్జ్ షీట్ వేస్తారు. ఇందులో భాగంగా తర్వాత ఇక ఎవరైతే ప్రజలైతే ఉన్నారో రోడ్డు నియమాలు, ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ సక్రమంగా ఇంటి నుంచి ఏ రకంగా వచ్చారో అదే రకంగా ఇంటికి చేరుకోవాలన్న ఉద్దేశంతో రోడ్డు నియమాలు, ట్రాఫిక్ నియమాలు ప్రతి ఒక్కటి కూడా పాటిస్తూ అందరూ కూడా ప్రతి ఒక్క నెంబర్ ప్లేట్ కూడా అందరూ కలిగి ఉండాలని చెప్పి, ప్రతి నెంబర్ ప్లేట్ కూడా కలిగి ఉండాలి వెహికల్కి అని చెప్పని, నెంబర్ ప్లేట్ కూడా డిజిటల్ నెంబర్ ప్లేట్ కరెక్ట్గా ఉండాలి అని చెప్పని కోరుతూ అందరూ కూడా రోడ్డు నియమ నిబంధనలను కూడా పాటించాలని చెప్పి కోరుకుంటూ అందరికీ నమస్కారం. ఈరోజు ఓయూ పోలీస్ స్టేషన్ పరిధిలో గౌరవనీయులు సిపి సజ్జనార్ సార్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు హైదరాబాద్ సిటీ సేఫ్ అండ్ సెక్యూరిటీలో ఉండే విధంగా భాగంగా ఈరోజు వివిధ డిపార్ట్మెంట్ ట్రాఫిక్, ఎయిర్పోర్ట్స్, సివిల్ వాళ్ళ ఆధ్వర్యంలో ఆపరేషన్ కవచ్ ప్రోగ్రామ్ నడుస్తుంది, స్టార్ట్ అయింది. ఇక్కడ చూస్తున్నారు ఎంకే నగర్ కమాన్ దగ్గర దాదాపు ఒక 20 మంది పోలీసు బలగాలతో ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా దీని ఉద్దేశంలో ఈ వెహికల్ మూమెంట్ జరుగుతున్నది, దాంట్లో ఇంప్రాపర్ నెంబర్ ప్లేటు, వితౌట్ నెంబర్ ప్లేటు, ఫేక్ నెంబర్స్ అలాంటి దాని మీద కొద్దిగా ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నాము. అదేవిధంగా సస్పీషియస్ పర్సన్స్ ఎవరైనా ఉన్నా కూడా ఫిజికల్ చెక్ చేసి దాంట్లో మాదక ద్రవ్యాలు కానీ లేకపోతే వెపన్స్ పెట్టుకొని తిరగడం కానీ ఇల్లీగల్ యాక్టివిటీకి సంబంధించిన ఏమైనా ఉన్నా కూడా సీజ్ చేయడం జరుగుతుంది. ఉమెన్ స్టాఫ్ తోటి, వివిధ ట్రాఫిక్ కోఆర్డినేషన్ తోటి, లేకపోతే ఎస్ఓటి వాళ్ళు ఇన్వాల్వ్ అయినారు. ఇది ఎంటైర్ సిటీ మొత్తం కూడా ఒకే టైం తోటి అన్ని జోన్లలో ప్రోగ్రామ్ నడుస్తున్నది. ఎక్కడ అదేవిధంగా సరౌండింగ్ కమిషనరేట్ బార్డర్స్లో కూడా కోఆర్డినేషన్ తోటి వాళ్ళు కూడా మన జోన్ కమిషనరేట్ సరౌండింగ్స్ పిఎస్ నాచారం కానీ ఉప్పల్ కానీ మాకు సరౌండింగ్స్ ఉన్నాయి. అదర్ కమిషనరేట్ వాళ్ళు కూడా కోఆర్డినేషన్ తోటి వాళ్ళు కూడా వెహికల్ చెకింగ్ స్టార్ట్ చేయడం జరిగింది ఆపరేషన్ కవచ్లో భాగంగా. ఇప్పుడంతా చూస్తున్నారు దాదాపు ఒక వితౌట్ నెంబర్ ప్లేట్ తోటి ఉన్నటువంటి 5 వెహికల్స్ని, ఒకటి ఇంప్రాపర్ నెంబర్ వాంటెడ్లీ హైడ్ చేసిన నెంబర్ ఒకటి దొరికినది. ఇక ఒక 5 వెహికల్స్ వరకు ప్రస్తుతానికి సీజ్ చేయడం చేసి ఫర్దర్ లీగల్ ప్రొసీడింగ్స్ ఉంటే చేస్తాం. థ్యాంక్ యూ. సెక్యూరిటీ భాగంలో మనం చేస్తున్నాము. అందరూ ప్రజలు బాధ్యతాయుతంగా మెలగాల్సిందే కోరుచున్నాం. ఒక విధంగా ఏదైనా ఇన్సిడెంట్ రోడ్డు మీద మనకి యాక్సిడెంట్ జరిగితే వితౌట్ నెంబర్ ప్లేట్ కానీ ఇంప్రాపర్ నెంబర్ ప్లేట్ కానీ జరిగితే పోలీస్ స్టేషన్కి వస్తే మనం చీజ్ చేసి పట్టుకోవడానికి ఎన్నో ఇబ్బందులు పడుతున్నాయి. అదే ఇన్సిడెంట్ మనకు జరిగితే ఏ విధంగా స్వతహాగా భావించి అలాంటి చేయకుండా, ఇది ఏంటంటే మేజర్ కొంచెం మనకు అడిగినప్పుడు తెలుస్తుంది ఏంటంటే కొంచెం అవాయిడ్ చేయడానికి ఉంటుంది. ఎందుకంటే అలాంటివి కాకుండా మన బాధ్యతాయుతంగా ట్రాఫిక్ రూల్స్ పాటించుకుంటూ సేఫ్ అండ్ సెక్యూరిటీగా ఉండాలని, హైదరాబాద్ సేఫ్ అండ్ సెక్యూరిటీ భాగంగా తర్వాత బాధ్యతగా ప్రతి ఒక్కరూ పాటుపడాలని కోరుచున్నాను.